జనాలందరూ సాయి కుమారి ఆంటీ కోసం వచ్చారంట. ఒక్కసారిగా సాయి కుమారి ఆంటీ కనిపించకపోయేసరికి డిసప్పాయింట్ అయ్యి అయ్యో ఇంత దూరం వచ్చామే, ఎక్కడెక్కడి నుంచో వేరే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా వచ్చారంట, వరంగల్ ఇతర ఆంధ్ర నుంచి సమ్ ప్లేసెస్ నుంచి. ఒక్కసారిగా డిసప్పాయింట్ అయ్యి కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది వేరే చోట తింటున్నారు. కంటిన్యూ వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అనురాధ ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర జనాలను చూస్తున్నామండి. ఎందుకంటే కుమారి ఆంటీ లేకపోవడం వల్ల ఒక్కసారిగా ఆ షాప్ మీద ఎగబడాల్సిన జనం ఈ షాప్ మీద ఎగబడి తింటున్నారు. ఎగబడి తింటున్నారంటే మామూలుగా కాదండి, తిరణాల మాదిరి వచ్చి తింటున్నారు. నాకు తెలిసి ఒక్క రోజులోనే ఆమెకు 5-6 లక్షలు వచ్చి ఉంటాయండి. అంతగానం జనం వస్తున్నారు ఆమె దగ్గరికి. ఒక్కసారిగా నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అక్కడికి పోయి చూసేసరికి వామ్మో, సాఫ్ట్వేర్ జాబులు వేస్ట్ అండి, ఇలాంటి ఫుడ్ స్టాల్ ఒకటి పెట్టుకుంటే బెస్ట్ ఏమనిపిస్తుంది నాకు. ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్ అండి. ఒకసారి మీరే చూడండి, జనాలు ట్రాఫిక్ క్లియర్ చేయలేక చేస్తున్నారు ఆ పోలీసులు. కంటిన్యూ వాచింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న జనాలందరూ కూడా ఎక్కడ వాళ్ళు అనుకుంటున్నారా? హైదరాబాద్ వాళ్ళు అయితే కాదండి. పాపం అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి, వరంగల్ నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, దూర ప్రాంతాల నుంచి, ఉప్పల్ నుంచి, హైదరాబాద్లో చాలా లాంగ్ నుంచి, ఈవెన్ గుంటూరు నుంచి, ఆంధ్ర నుంచి చాలామంది వేరే స్టేట్స్ నుంచి చాలా లాంగ్ నుంచి వచ్చిన్నారు. ఇంతకీ వీళ్ళందరూ ఎక్కడ తింటున్నారు అనుకున్నారా? పాపం కుమారి ఆంటీ కోసం అని వచ్చి డిసప్పాయింట్ అయిపోయి అక్కడ తినాల్సిన ఫుడ్ని పక్కన సాయి కుమారి ఆంటీ బదులు ఇంకో ఆంటీ ఫేమస్ అయింది కదా, అనురాధ ఆంటీ అని చెప్పేసి, ఆ ఆంటీ దగ్గర తింటున్నారు జనాలు. ఆమె కూడా ఫేమస్ అవుతుంది కదా. సో అందుకని జనాలందరూ ఇప్పుడు ఆంటీ దగ్గర ఫుడ్ మొత్తం ఖాళీ చేస్తున్నారు. చూడండి, ఆంటీ దగ్గరగా క్లోజ్లో నుంచి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. దానికోసం కూడా మన ఛానల్లో 1 by 1 వస్తుంటాయి. అసలు మిస్ అవ్వకుండా కంటిన్యూ టిల్ ఎండ్ వరకు వాచ్ చేయండి. ప్లస్ దీంతోపాటు మన పబ్లిక్ ఏమనుకుంటున్నారు, సాయి కుమారి ఆంటీ కోసం వచ్చి ఒక్కసారిగా డిసప్పాయింట్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక కొంతమంది ఫుడ్ తినకుండా వెళ్ళిపోతున్నారు, కొంతమంది వచ్చాం కదా తింటున్నారు. సో ఇంకా మళ్ళీ వస్తారంట, ఆంటీ వచ్చేదాకా వస్తూనే ఉంటారంట. సో కంటిన్యూ వాచ్ చేయండి ఫ్రెండ్స్, కంటిన్యూ వాచింగ్ అండి. కుమారాంటీ కోసం వచ్చారు. మరి ఇప్పుడు తను లేదు కదా, ఎలా ఫీల్ అవుతుంది? ఎల్బీ నగర్ నుంచి వచ్చారా? చూడటానికి వచ్చారా, తినడానికి వచ్చారా? అయితే ఆంటీ మేబీ సండే కానీ మండే కానీ రావచ్చు. మళ్ళీ వస్తారా? మళ్ళీ వస్తాం. చూడటానికే వస్తారు. ఇప్పుడు పక్క షాప్ లో తింటున్నారా మరి? లేదండి, అదే అనురాధ ఆంటీ కూడా బాగానే చేస్తారట, చూడండి ఒకసారి. లేదంటే మళ్ళీ కుమార్ ఆంటీ కోసమే వచ్చారు. ఎంతమంది వచ్చారు నాన్న? 10 మంది వచ్చారు. 10 మంది వచ్చారు. 10 మంది వచ్చారా? ఓకే. ఎలా అనిపిస్తుంది అంటే, వీడియో వైరల్ అయింది కదా అందుకనే వచ్చారా, లేకపోతే మామూలుగానే టేస్ట్ బాగుందని చెప్పారు, టేస్ట్ కోసం చూడటానికి వచ్చారు? అదేలే, అయినా సినీ వాళ్ళే వస్తుంటే మనం రావటంలో ఆశ్చర్యమే ఉందిలే కదా. ఓకే, థ్యాంక్ యూ నాన్న. బిజినెస్ లో వాళ్ళకి కొంచెం గ్రోత్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని కొంచెం డెవలప్ చేయడం కూడా మనకు కూడా కొంచెం బాధ్యతగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేమైతే ప్రెసెంట్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి వచ్చామన్న ఇక్కడికి. కాకపోతే ఇవాళ ప్రెసెంట్ చూసుకున్నట్టయితే మన బ్యాన్ల కింద ఆంటీ వాళ్ళ ఫుడ్ స్టాల్ లేదని తెలిసింది. అంటే ఓన్లీ కుమార్ ఆంటీ ఫుడ్ కోసం వచ్చారు మీరు? అవునండి, ఇప్పుడు ఎందుకంటే మేము లేసే చూస్తుంటాం కదా పొద్దున్నే వీడియోస్ లో అందరు ఇప్పుడు తిన్నారా తినలేదు? ఇప్పుడు ఇంకా అయితే ఇక్కడ కుమార్ ఆంటీ లేకపోయినా కూడా అన్ని స్టాల్స్ లో అంతే జనాలు ఉన్నారు. అది చెప్పలేము, ఎందుకంటే కుమారి ఆంటీ ఫేమస్ లేదంటే పక్కన ఫుడ్ స్టాల్ లో ఇప్పుడు మీడియా వల్ల ఫేమస్ అయిందా, లేదా పక్కన ఫుడ్ స్టాల్ లో ఫుడ్ టేస్ట్ బాగా ఫేమస్ అయిందా అనేది ఇవాళ మీరు చూసి అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు మీ అమ్మ వండుతా టేస్ట్ చూసారు, అక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటున్నారు. మీరు ఎట్లయినా ఇంటి వంట అందరికీ నచ్చుతుంది, దాని తర్వాతనే బయట వంటలు ఎటువంటిది అంటే టెంపరీగా మనం బయటకు వచ్చినప్పుడు ఎక్కడ తినాలని లేనప్పుడు మనం ముందుగా ప్రిఫర్ చేస్తాం. ఎక్కడ ఫేమస్ ఉందనేది ఫస్ట్ మనం లిస్ట్ చెక్ చేస్తాం. లిస్ట్ చెక్ చేసిన తర్వాతనే కదా ఇక్కడ ఫేమస్ అని తెలుసుకుంటే అక్కడికి వెళ్ళి తినడానికి ట్రై చేస్తాం. మార్నింగ్ మీరు ఇంట్లో చెప్పే వచ్చారా కుమార్ దగ్గరికి వెళ్తున్నాను భోజనం టేస్ట్ చెప్పని చెప్పారు? ఇక్కడికి వచ్చామని అయితే చెప్పి రాలేదు. చెప్తే ఏమైతే చెప్పినా ఏం కాదు, కాకపోతే మనం ఒక పని మీద వచ్చాం, పర్టికులర్లీ ఇక్కడ వచ్చాం కాబట్టి మనం ఒక పని మీద ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా కుమార్ ఆంటీ పైన స్పందించారు వస్తారని, దానిపై మీరేమనుకుంటారు? ముఖ్యమంత్రి స్పందించడం చాలా చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే ఇవాళ రేపు మనం ఒక మంత్రి కానీ మినిస్టర్ పెద్ద స్థాయి అధికారులను కలవాలంటే చాలా పెద్ద టైం పడుతుంది. అటువంటిది ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా తనకై తాను ఈమె మీద స్పందించి ఈమెకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్పడం అది చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా సీఎం అయిన తర్వాత ప్రజల కొరకు పాలన అనే ఒక విధానాన్ని మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రజల కొరకు పాలన విషయంలో వీళ్ళు జనాలు ఇబ్బంది పడకుండా తను స్వయంగా తెలుసుకొని ప్రజల ఇబ్బందులని తనే సాల్వ్ చేస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు చాలా
చాలా మంచిగా చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంటే కేపాల్ కూడా ఈరోజు వస్తున్నాడు. అవును, మాకు ఇక్కడికి మీడియా ఎప్పుడు వస్తుంది, ఇట్లాంటి సెలబ్రిటీలు అందరికి ఎదురైనప్పుడు అక్కడికి వచ్చి వీడియో కవర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు. అట్లాంటిది ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఫేమస్ చేయడం వల్ల వాళ్ళకి బిజినెస్ లో డెవలప్ కావడం వల్ల మనం ఒకరికి సాయం చేసినట్టు అవుతుంది కదా. ఇది ఎటువంటి రాజకీయ కోణం దీనికి ఎటువంటి సంబంధం లేదు. మీరు కుమార్ ఆంటీ షాప్ లో మీకు లేదా? మరి ఎక్కడ తినేసి వెళ్తారు మీరు ఇప్పుడు? ఇప్పుడు అక్కడ చూసుకుంటున్నట్టయితే అక్కడ ఒక అన్న స్టాల్ లో నడిపిస్తున్నాడు. అతను బీటెక్ చదివి బిర్యానీ అమ్ముతున్నాడు అంట. బీటెక్ బిర్యానీ అది ఎవరి వల్ల? మొత్తం గత ప్రభుత్వం ప్రభుత్వాలకు సంబంధం లేదు ఇక్కడ. అతనిలో ఫాల్ట్ ఉంది, మాది ఎవరికి తెలుసు. ఇప్పుడు ప్రభుత్వాన్ని అనడానికి లేకపోతున్నాయి కదా. ఉద్యోగాలు అనేది లేవు అనేది కాదన్న, మనకే మనం సొంతంగా కల్పించుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అతను ఉద్యోగమే చేస్తున్నట్టు, సొంత బిజినెస్ చేస్తున్నప్పుడు అది ఉద్యోగమే కదా. ఒకటి కింద పోయి ఉద్యోగం చేసి వాడు చెప్పిన వాడు పడాల్సిన మాటలు పడకూడదు. తన సొంత కాలం మీద తను నిలబడినప్పుడు తప్పులేదు కదా. అది ఏదైనా కానీ చదువు డిగ్రీకి సంబంధం లేదు. బిజినెస్ అనేది ఏదైనా బిజినెస్. ఆంటీ పెట్టే ఫుడ్ కోసం అన్నా ఏంటి? అది యాక్చువల్లీ ఏంటంటే సాయి కుమారి ఆంటీ ఉంది అనుకొని వచ్చినాము. ఇక్కడ లేకపోయేసరికి అనురాధ ఆంటీ కూడా ఉంటుంది కదా, ఇక్కడ తిందామంటే ఆంటీ అవుతుంది. ఇక ఇంకో 2 రోజులు అయితే ఇంకా ఫేమస్ అయితే 4వ రోజు ఈవెంట్ కూడా సాయి కుమార్ ఆంటీ లాగా మేబీ అదే జరుగుతుంది కావచ్చు. ఏదైనా హై అయ్యేసరికి అన్నీ ఉంటుంది కదా. టేస్ట్ అయితే వర్త్ సర్ప్రైజ్. ఆంటీ కూడా బాగానే బాగుంది. ఓకే 30 మైండెడ్ అడుగుతుంది.